హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. హిందూ మతంలో పూజా సమయంలో ప్రజలు తమ ఇళ్లలో కర్పూరాన్ని వెలిగిస్తారు. పూజా సమయంలో ఇంట్లో కర్పూరాన్ని వెలిగిస్తే ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందని, అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని నమ్ముతుంటారు. కర్పూరం నుంచి వెలువడే పొగ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా చేస్తుంది. అనేక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. పూజ లేదా హారతి సమయంలో కర్పూరాన్ని వెలిగించకపోతే పూజ అసంపూర్ణంగా ముగుస్తుందని పండితులు చెప్తున్నారు. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి పూజా సమయంలో కర్పూరాన్ని వెలిగిస్తారని చెప్తున్నారు. పూజా సమయంలో కర్పూరం వెలిగిస్తే అహంకారాన్ని పూర్తిగా నాశనం చేస్తుందని పండితుల మాట. కర్పూరాన్ని కాల్చడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. కర్పూరాన్ని కాల్చడం వల్ల గాలిని శుద్ధి చేస్తుందని నమ్ముతుంటారు. దీని నుంచి వచ్చే సువాసన గాల్లో బ్యాక్టీరియా, వైరస్ ను తొలగించడంలో సహాయపడుతుంది. దీని వల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు సాయంత్రం మట్టి పాత్రలో కర్పూరాన్ని వెలిగించి దాని పొగను ఇల్లంతా వ్యాపిస్తే ఇంట్లోని దోషాలన్నీ తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంటిని పితృదోషం నుండి విముక్తి చేస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.